నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? రీసెంట్గా వినాయక చవితి అయింది కదా, అందరూ బాగా చేసుకున్నారా? మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. తర్వాత ఇంకేంటంటే విశేషాలు ఏంటి? పండగంతా ఏం చేసుకున్నారు? కుడుములు ఉండాలేనా, ఇంకా రకరకాల పిండి వంటలు చేసుకున్నారా? తినడం అరిగిపోవడం కూడా జరిగిపోయి ఉంటుంది. సరే, మీ అందరికీ బిలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ మీకు చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. స్టార్ట్ చేద్దామంటే, మరి ఒక ఊర్లో తండ్రి కూతురు ఉంటారండి. ఆ కూతురికి పెళ్లి వయసు వచ్చినా కూడా పెళ్లి కాలేదు. ఎన్నో సంబంధాలు చూస్తారు ఆయన, కానీ ఒకటి కూడా సెట్ అవ్వట్లేదు. చాలా గుళ్ళు గోపురాలు చెప్తాడు, తర్వాత కూతురు ఏవి చేయిస్తారు, ఏవేవో చేస్తాడు. పాపం ఎవరేం చెప్తే అది కూతురికి తొందరగా పెళ్ళైతే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కంగారు పడుతూ ఉంటారు. ఒక ఆయన చెప్పాడు, రోజు యొక్క వినాయక టెంపుల్కి వెళ్ళారంటే వినాయకుడు అన్ని విఘ్నాలు నిర్విఘ్నంగా అన్ని పనులు జరిపిస్తారు కాబట్టి వినాయకుడి టెంపుల్కి రోజు తీసుకుని వెళ్ళండి, ఆయనే అన్ని చూసుకుంటాడని చెప్తారు. సరే అని వినాయకుడి టెంపుల్కి వెళ్తారు తండ్రి కూతురును. వెళ్ళిన తర్వాత అర్చనాది అన్నీ చేసుకున్న తర్వాత కాసేపు బయట కూర్చుంటాం కదండి ప్రసాదం తీసుకోవడానికి. అదే కొబ్బరికాయ, అరటిపళ్ళు అలాంటివి ఇస్తారు కదా, అదేదో అరటిపండు తింటూ అలా కూర్చుంటారు. కూర్చుంటే ఈ అమ్మాయికి ఏంటంటే పక్కన ఒకళ్ళేమో ఫోన్ మాట్లాడుకుంటారు, ఒకళ్ళేమో మాట్లాడుకుంటుంటారు, ఒకళ్ళేమో అరుచుకుంటూ ఉంటారు. ఇలా రకరకాల గోలగానే ఉంటుంది. అంటే టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉండాలన్న అది కాకుండా ఒక ఏదో బజార్కి వచ్చాము, లేకపోతే బట్టల దుకాణానికి వచ్చాము, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చాము, అక్కడ కూడా నిశ్శబ్దంగానే ఉంటుందేమో. అంత గందరగోళంగా ఉంటే ఈ అమ్మాయి చిరాకేస్తుంది. నాన్న గుడికి తీసుకొచ్చావు, గుడి అంటే ప్రశాంతంగా ఉండాలి కానీ ఇలా గందరగోళంగా ఉంటే గుడికి ఎందుకు రావడం, ఇంట్లోనే మనం పూజ చేసుకోవచ్చు కదా అంటది. లేదమ్మా, గుడిలోకి వెళ్తే అందరి వైబ్రేషన్స్ మనకు వచ్చి మనకి మంచి జరుగుతుంది. అది వినాయకుడి గుడికి వెళ్తే ఆ వినాయకుడు మనకి ఏమైనా విఘ్నాలు ఉంటే కూడా తొలగించి నీ పెళ్ళి తొందరగా అయిపోయేటట్టు ఆశీర్వదిస్తారు. అందుచేత నువ్వేమే దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వినాయకుడి ధ్యానం చేసుకుంటూ కూర్చో అని చెప్తాను. ఈ అమ్మాయికి ఏమాత్రం నచ్చదు వాళ్ళ నాన్న మాటలు. నువ్వు రానన్నా రేపటి నుంచి నేను రాను గుడికి, నేను ఇంట్లోనే ధ్యానం చేసుకోవచ్చు కదా, గుడికి ఎందుకు రావడం అంటే. సరేనమ్మా, ఒక చిన్న పని చేసి పెడతావా నాకు అని చెప్పు నాన్న అంటాడు. సరే, గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు ఆ అమ్మాయికి. ఆ గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొచ్చి ఈ 3 రౌండ్లు గుడి చుట్టూ నువ్వు తిరగాలి అని చెప్తాడు. సరే అని చెప్పేసి నీళ్ళు నిండుగా ఉంటే అయితే ఎక్కడ కింద వలకూడదు, నువ్వు ఎక్కడ ఆపకూడదు, గుడి చుట్టూ తిరిగి నా దగ్గర తీసుకురావాలి 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అని చెప్తాడు. సరే, గ్లాసులో నీళ్లు పట్టుకుని తిరగడం పెద్ద బ్రహ్మ విద్య ఏంటి, డాడీ ఏదో పెద్ద విచిత్రంగా చెప్తున్నాడు ఈయన అని చెప్పి సరైన గ్లాసులో నీళ్ళు తీసుకొని నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఒలగకుండా ఒక్కొక్క రౌండ్కి కాసేపు ఆగి నెమ్మదిగా వెళ్ళి అలాగ 3 రౌండ్లు నెమ్మదిగా కంప్లీట్ చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాయి. నాన్న దగ్గరికి వచ్చి ఇదిగో నాన్న నీళ్ళు అంటాడు. సరే, నువ్వు 3 ప్రదక్షిణలు చేసావు కదా గుడి చుట్టూను, నీకేమి అనిపించింది, ఏమి వినిపించింది అంటాడు. నాకేం అనిపించలేదు, నాకేం వినిపించలేదు నాన్న, ఈ నీళ్ళు ఎలాగ ఒలిగిపోతాయా అని అదే ఆలోచిస్తున్నాను, కానీ నాకు ఏ గొడవలు, ఏ ఫోను మాట్లాడుకోవడాలు నాకేం వినపడలేదు నాన్న అంటాడు. అదేనమ్మా నేను కూడా చెప్పేది, నువ్వు గుడికి ఎందుకు వస్తావు, దేవుడిని పూజించుకోవడానికి కదా. అలాంటప్పుడు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుడినే పూజిస్తూ ఉండాలి, కానీ మనసులో ఆరాధిస్తూ ఉండాలి, కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారని పక్కకు వెళ్ళకూడదు కదా దృష్టి. అప్పుడు నీకు అన్నీ అలాగే అనిపిస్తే ఇప్పుడు గ్లాస్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ పెట్టి నీళ్ళు వలకుండా తీసుకొచ్చేవో, అలాగే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుడిని ధ్యానిస్తూ ఉంటే నీకు తొందరగా పెళ్ళి అయిపోతుంది. దేవుడు ఏమీ ఆటంకాలు లేకుండా నీకు పెళ్ళి జరిగిపోతుందమ్మా. దేనికైనా కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడే నీ ఏ పనులైనా సక్సెస్ అవుతావు. గుళ్ళోనే కాదు, చదువులోనే కాదు, ఎందులోనైనా సరే ఏదైనా పని మొదలు పెడితే ఆ పని సక్సెస్ అయ్యేదాకా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇది మోరల్ అండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.